హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. టుడే వన్ ఆఫ్ ది వీడియో ఆ వీడియో అంటే మీకే తెలుస్తుందండి. ఇప్పుడే వీడియో వాయిస్ రికార్డ్ అనేది స్టార్ట్ అయిందో లేదండి. మా పక్కన ఒక మస్జిద్ అనేది అది నమాజు కొద్దిగా ఇస్తున్నారు కదా, డిస్టర్బెన్స్ అనేది ఉంటుందండి వీడియోలో. అయితే ఇది ఏంటంటే, ఇది మా బాబు వాళ్ళ స్కూల్లో నేషనల్ సైన్స్ డే ఒక ప్రోగ్రామ్ అనేది జరిగిందండి. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన వీడియో అండి. అయితే ఆ యొక్క సైన్స్ డేలోని పిల్లలు రకరకాల యాక్టివిటీస్ చేశారండి. ఏంటంటే హెల్త్ క్యాంప్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నారు పిల్లలు. నెక్స్ట్ మార్కెట్కి సంబంధించినది, నెక్స్ట్ ఇంకా ఏంటంటే విలేజ్, మళ్ళీ సిటీ అంటే ఎట్లా ఉంటుందో దానికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా ఆ ప్రాజెక్ట్ వర్క్ పెట్టారండి. ఇంకా ఏంటి, కెమిస్ట్రీకి సంబంధించినవి, ఫిజిక్స్కి సంబంధించినవి, మ్యాథ్స్ సంబంధించినవి, ఇంకా డ్యాములకు సంబంధించినవి, ఇంకా ఏంటంటే ట్రెడిషనల్స్, డ్యాన్స్, గేమ్స్, జీకే క్వశ్చన్స్, ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు సామెతలు, ఇంకా ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ పెద్దవాళ్ళతో ఒక గేమ్ ఆడడానికి, ఆ గేమ్లో గెలిచిన వాళ్ళకి, చిన్నపిల్లలకైతే ఒకటి చాక్లెట్ ఇవ్వడం ఇట్లా పెట్టారండి. అయితే ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే హెల్త్ క్యాంప్ సంబంధించిందండి. ఇప్పుడు ఈ క్లాస్ పిల్లలందరూ కూడా 9th క్లాస్ కావచ్చండి. పాపం వాళ్ళు ఎట్లా చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ నర్సు వలె చేస్తారండి వాళ్ళ వర్క్. కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో కానీ హ్యాండ్స్ అప్ అండి. కానీ చాలా బాగా కండక్ట్ చేశారండి. వాళ్ళ యొక్క డ్యూటీని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ నర్సు వలె. అంటే ఏంటంటే ఆ యొక్క క్యాంపులో బ్లడ్ టెస్ట్ చేస్తారండి. మనకు ఫీవర్ వచ్చినప్పుడు, ఫీవర్ తగ్గకపోతే 1 or 2 daysలో డాక్టర్ ఏమని సజెషన్ ఇస్తాడు, బ్లడ్ టెస్ట్ చేయమని ఇస్తారండి. అంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఏ విధంగా చేయాలో కూడా నేర్చుకున్నాను అనమాట అక్కడ ఆ క్యాంపులో. తర్వాత ఏంటంటే, మనము ఆ డాక్టర్ దగ్గర పోయే ముందు ఫస్ట్ మనము డైరెక్ట్గా ఏం పోం కదండి, ఓపీ తీసుకొని వెళ్తాం. అక్కడ రూల్స్ కూడా వాళ్ళు, డైరెక్ట్గా వెళ్తే మేడం గారండి మీరు అట్లా వెళ్ళకూడదు, మాకు ముందు ఓపీ రాపించుకోవాలంటే నేను ఓపీ రాపించుకున్న తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేశారండి. ఆ బ్లడ్ టెస్ట్ కూడా చేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, బీపీని కూడా చెక్ చేశారండి వాళ్ళు. అంటే మంచి ఎక్స్పెక్టెడ్ ఒక నర్సులు కూడా చేశారు ప్రతి ఒక్క వర్క్ కూడా వాళ్ళు. డాక్టర్ అంటే పర్ఫెక్ట్గా ఉంటారు కదా, అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. కానీ చాలా మంచిగా, ఎంతో మంచి నైపుణ్యంతో కూడిన డాక్టర్స్ వాళ్ళు చేశారండి. తర్వాత ఏంటంటే, నేను బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత కూడా ఆ బ్లడ్ టెస్ట్లో కూడా ఓ పాజిటివ్నా, బి పాజిటివ్నా అనే ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏంటంటే, ఇంకా లేడీస్ అయితే లేడీస్ సెక్షన్లో ఉండాలి, జెంట్స్ అయితే జెంట్స్ సెక్షన్లో. వీళ్ళు ఏంటంటే జెంట్స్ అంటే అబ్బాయిలు అయితే ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా వరకు కూడా వచ్చారండి. అంటే ఎవరైతే పిల్లలు స్పాట్స్ చేశారో ఆ యొక్క పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారు. ప్లస్ అదే స్కూల్లో ఉన్న సార్సు, మేడమ్స్, అందులో వర్క్ చేసే ఆయమ్మలు కానీ, ఆ యొక్క స్టూడెంట్స్ కానీ చాలా వరకు పిల్లలు వచ్చి ఇంకా చెప్పుకొచ్చారండి. అంటే ఆ రూమ్ కూడా చాలా బిజీగా ఉన్నదండి ఇక్కడ లాస్ట్ కాబట్టి. ఇంకా ఏంటంటే, మనము హాస్పిటల్కి పోయినప్పుడు మన యొక్క వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది అనేసి కూడా చూస్తారు కదా. ఈ పిల్లలు కూడా వాళ్ళ హైట్ అనేది ఒక వాల్కి పెన్సిల్తో ఒక స్కేల్ డ్రా చేసి అట్లా వాళ్ళ హైట్ ఎంత అనేసి కూడా అట్లా పెట్టేసారండి. ఒక డాక్టర్ హెల్త్ చెకప్ ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క వర్క్ కూడా వాళ్ళు కండక్ట్